Is it Manipuri state going to divided? If not, how it will get autonomous administration for Kukuzo community while eradicating poppy cultivation? What are the reasons or conflicts which led to the downfall of CM Biren Singh in Manipuri state? సో ఇలాంటి కాంప్లెక్స్ టాపిక్స్ని ఏదైతే మణిపూర్ స్టేట్ ఉందో దాని యొక్క జాగ్రఫికల్గా కానీ ఎకనామికల్గా కానీ పొలిటికల్గా కానీ బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా ఇంపాక్ట్ చేసిరు అనే కాంప్లెక్స్ టాపిక్స్ని సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా 10 నిమిషాలు చెప్తాను. సో వీడియో చివరిదాకా వినండి. సో మణిపురి హిస్టరీ, సో జియోగ్రఫికల్గా చూసుకున్నట్టయితే సో ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 ల్యాండ్స్. ఒకటి ప్లెయిన్ వ్యాలీ, దాన్ని ఏమంటామంటే ఇంపాల్ వ్యాలీ. నెక్స్ట్ హిల్లీ రీజియన్స్. ఈ ప్లెయిన్ వ్యాలీలో 10% ల్యాండ్ అనేది మేతి కమ్యూనిటీకి ప్రొవైడ్ చేసిరు. నెక్స్ట్ 90% ల్యాండ్ అనేది కుకుజో కమ్యూనిటీకి అండ్ నాగాస్ కమ్యూనిటీకి ప్రొవైడ్ చేసిరు. సో ఈ మేతి కమ్యూనిటీలో మేజర్గా ఓసీస్, ఓబీసీస్ వీళ్ళు ఉంటారు. అదే కుకుజో కమ్యూనిటీలో క్రిస్టియన్స్ వీళ్ళు. సో బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తున్న టైంలో డ్యూ టు జియోగ్రఫికల్ ఫ్యూచర్స్ ఆఫ్ మణిపూరి స్టేట్, సో దాని ఒక ప్రిన్స్లీ స్టేట్గా కన్సిడర్ చేశారు. సో ఇండైరెక్ట్ రూల్ అనేది చేశారు. సో మణిపూరి స్టేట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దాన్ని ఒక యూనియన్ టెరిటరీగా మార్చుకోవాలి అనుకున్నారు. బట్ ఇండియా అనేది దాని యొక్క సెన్సిటివ్ బార్డర్స్ వల్ల మయన్మార్తో కానీ మిజోరంతో కానీ డిఫరెంట్ సెన్సిటివ్ బార్డర్ ఇష్యూస్ వల్ల ఇండియా స్టేట్గా మార్చేశారు. సో ఎప్పుడైతే బ్రిటిష్ రూల్ ఇండైరెక్ట్గా చేసినప్పుడు కుకీజో కమ్యూనిటీకి మరియు మేతి కమ్యూనిటీకి ఒక అగ్రిమెంట్ అనేది జరిగింది. సో అగ్రిమెంట్ ఏం చెప్తుంది అని అంటే, సో కుకూజో కమ్యూనిటీ, సో దీనికి 90% ఆఫ్ ల్యాండ్ ఏది హిల్లీ రీజన్స్ ఉందో అది అలాట్ చేశారు కుకుజో కమ్యూనిటీకి. ఏదైతే 10% ఇంపాల్ వ్యాలీ ఉందో సో దాన్ని మేతి కమ్యూనిటీకి అలొకేట్ చేశారు. సో ఈ హిల్లీ రీజియన్స్ సో లెస్ ఫర్టైల్, వాటర్ స్కేర్సిటీ, వాళ్ళ నోమడిక్ కల్చర్ వల్ల ప్రాపర్ ఫుడ్ కూడా అప్పుడప్పుడు అవైలబుల్ ఉండదు. సో లెస్ డెవలప్డ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కూడా పూర్గా ఉంటుంది. అదే ఇంపాల్ వ్యాలీ ప్లెయిన్ రీజియన్. సో ఇందులో 10% ల్యాండ్ అయినా హైలీ ఫర్టైల్, ఎకనామికల్లీ డెవలప్డ్. సో నంబర్ ఆఫ్ లెజిస్లేటివ్స్ అనేది ఇంపాల్ వ్యాలీ నుండే వస్తారు. సో ఇది మేతి కమ్యూనిటీ. సో ఇందులో అగ్రిమెంట్ ఏంటి అని అంటే, మేతి కమ్యూనిటీ ఈ మేతి కమ్యూనిటీ కుకుజోకి అలాట్ చేసిన హిల్లీ రీజియన్స్లో పర్చేస్ చేయరాదు, బై చేయరాదు, అందులో లివ్ చేయరాదు. ఇదొక కండిషన్. బట్ కుకుజో కమ్యూనిటీ మాత్రం ఇంపాల్ వ్యాలీ ల్యాండ్ని బై చేయొచ్చు, అక్కడ లీవ్ చేయొచ్చు. సో ఎందుకు అని అంటే బ్యాక్వర్డ్లో ఉన్న కుకుజో కమ్యూనిటీ అనేది డెవలప్ అవ్వడం కోసం ఇది అలో చేశారు. బట్ రెస్ట్రిక్షన్ ఏంటి, మేతి కమ్యూనిటీ కుకుజో ఏదైతే అలాట్ చేసిన హిల్లీ రీజియన్స్లో బై చేయరాదు ల్యాండ్ని. సో ఇక్కడ నుంచి కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయింది. సో మన కేసులో మేజర్ కాన్ఫ్లిక్ట్ ఏంటి అని అంటే, సో కుకుజో మేతి కమ్యూనిటీ అనేది షెడ్యూల్డ్ ట్రైబ్స్గా బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసినప్పుడు ఉండేది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ షెడ్యూల్డ్ ట్రైబ్స్గా ట్రీట్ చేయట్లే. సో దానికి వాళ్ళు మేజర్గా 2 పాయింట్స్ డిమాండ్ చేస్తారు. ఒకటి బ్రిటిష్ టైంలో షెడ్యూల్డ్ ట్రైబ్, నెక్స్ట్ ఇంకొకటి 10% ల్యాండ్లో మోర్ దెన్ 50% మేతి కమ్యూనిటీ సర్వైవ్ అనేది బికమింగ్ టఫర్ అండ్ టఫర్ డే బై డే. సో మాకు హిల్లీ రీజన్స్లో మేము పర్చేస్ చేయగలగాలి అంటే మాకు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే క్యాస్ట్ వస్తేనే అది పర్చేస్ చేయగలుగుతాం అని. సో దానికి మేతి కమ్యూనిటీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. ఏమని, షెడ్యూల్డ్ ట్రైబ్ అని మమ్మల్ని రికమెండ్ చేయాలి అని. సో హైకోర్టులో పిటిషన్ పెట్టడం వల్ల స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్కి లెటర్ రాసింది. సో సెంట్రల్ ORGI అనే కమిటీకి సెండ్ చేయడం వల్ల అది బేస్డ్ ఆన్ ద లోకూర్ కమిటీ 1965.
సో దాని ప్రకారం 5 రూల్స్ ఉంటాయి. ఆ 5 రూల్స్ని బట్టి డిసైడ్ చేస్తుంది సో షెడ్యూల్ ట్రైబ్కి బిలాంగ్ అవుతారా లేదా అని. సో ఇది మేతి కమ్యూనిటీ షెడ్యూల్ ట్రైబ్ కోసం చేసింది. సో దీనికి కౌంటర్ అటాక్గా కుకుజో కమ్యూనిటీ. సో కుకుజో కమ్యూనిటీ సుప్రీంకోర్టులో కేసుని ఫైల్ చేసింది. సో ఏమని అని అంటే, సో మేతి కమ్యూనిటీ ఆల్రెడీ డెవలప్డ్, నెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్స్ ఆర్ మోర్ ఫ్రమ్ ద మేతి కమ్యూనిటీ. సో స్టిల్ ఈ షెడ్యూల్డ్ ట్రైబ్ అనేది ఎవరైతే ఫైనాన్షియల్లీ డిప్రైవ్డ్ ఉంటారో వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. అదే ఆల్రెడీ ఫైనాన్షియల్లీ అడ్వాంటేజ్డ్ మళ్ళీ వాళ్ళకే ప్రొవైడ్ చేస్తే వాళ్ళు మమ్మల్ని ఈవెన్ విలేజ్ లెవెల్లో సర్పంచ్గా కూడా గెలవనివ్వరు. సో మమ్మల్ని డామినేట్ చేస్తారు. సో దే వయలేట్ ద ఫండమెంటల్ రైట్ టు లివ్ ఆఫ్ డీసెంట్ లైఫ్. సో ఇది వయలేట్ చేస్తారు అని పిటిషన్ చేశారు. నెక్స్ట్ కుకుజో కమ్యూనిటీ నుంచి ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్. సో ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్. సో ఇది స్ట్రైక్స్ అనేది స్టార్ట్ చేసింది అగెనెస్ట్ మేతి కమ్యూనిటీ. సో ఇక్కడ నుంచి కుకుజో కమ్యూనిటీ మేతి కమ్యూనిటీ కాన్ఫ్లిక్ట్స్ అనేటివి అరైజ్ అయ్యాయి. వయలెన్స్ అనేది చాలా పెరిగిపోయింది. ఎస్పెషల్లీ ఏవైతే బార్డర్స్ ఉంటాయో ఇంపాల్ వ్యాలీ, అందులో మేతి కమ్యూనిటీ మెజారిటీ ఉంటుంది. సో దానికి నియరెస్ట్ బార్డర్లో చుడాన్ చంద్రపూర్ డిస్ట్రిక్ట్. సో ఇందులో కుకుజో కమ్యూనిటీ పాపులేషన్ విల్ బి హై. సో ఈ 2 డిస్ట్రిక్ట్స్ బార్డర్స్లో నంబర్ ఆఫ్ వైలెన్సెస్ కేసెస్ అనేటివి రిపీట్ అయ్యాయి. సో నియర్లీ 230 పీపుల్ వర్ డైడ్, 1100 పీపుల్ వర్ ఇంజూర్డ్. నెక్స్ట్ నియర్లీ 60,000 పీపుల్ వర్ డిస్ప్లేస్డ్ అండ్ మెనీ హౌసెస్ వర్ బర్న్డ్. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఇష్యూస్ అనేటివి అరైజ్ అయ్యాయి. సో ఇలా చాలా వైలెన్స్ అనేది ఎరాడికేట్ చేయలేకపోయారు. సో సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చింది ఏమని, సో హైకోర్టు అనేది ఎస్టీ కేటగిరీ కుకుజ్ మేతి కమ్యూనిటీకి రికమెండ్ చేయరాదు. ఇట్ డస్ నాట్ హ్యావ్ ద రైట్ టు రికమెండ్ అని. నెక్స్ట్ ఏదైతే మేతి కమ్యూనిటీ డిమాండ్ చేసిందో షెడ్యూల్డ్ ట్రైబ్ అని, సో దాన్ని బేస్డ్ ఆన్ లోకూర్ కమిటీ ఏదైతే 5 రూల్స్ ఉన్నాయో దాన్ని బట్టి డిక్లైన్ చేసింది. మేజర్లీ ఆ 5 రూల్స్ ఏంటి అని అంటే, సో ట్రైబల్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, యూనిక్ నేచర్ అండ్ కల్చర్ అనేది ఉండాలి, సో ఫైనాన్షియల్లీ డిప్రైవ్డ్, ఫార్ ఫ్రమ్ ద పీపుల్, సో సోషల్లీ బ్యాక్వర్డ్. సో ఈ 5 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే సో షెడ్యూల్డ్ ట్రైబ్గా ట్రీట్ చేస్తారు. సో ఆల్రెడీ ఫైనాన్షియల్లీ డెవలప్డ్ కాబట్టి సో బిల్ని ప్రెసిడెంట్కి పాస్ చేయకుండా డిక్లైన్ చేసేసారు. నెక్స్ట్ ఫాల్ ఆఫ్ బిరెన్ సింగ్. సో ఫాల్ ఆఫ్ బిరెన్ సింగ్. సో మేజర్గా ఏంటి అని అంటే, మీకు ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఏంటో తెలియాలి. సో ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఇప్పుడు మణిపూర్ జియోగ్రఫికల్తో డిఫరెంట్ బార్డర్స్ని షేర్ చేసుకుంటుంది మయన్మార్తో ఇలా. సో ఈ సెన్సిటివ్ బార్డర్స్ వల్ల మైగ్రేషన్స్ అనేటివి ఇంక్రీజ్ అయ్యాయి, నంబర్ ఆఫ్ మైగ్రేషన్స్ అనేటివి ఇంక్రీజ్ అయ్యాయి డే బై డే. ఏదైతే మైనారిటీలో ఉందో సో దాని యొక్క కుకుజో పాపులేషన్ ఇంక్రీజ్ అయింది ర్యాపిడ్గా. నెక్స్ట్ మెజారిటీలో ఉన్న మేతి కమ్యూనిటీ 45%కి డిక్లైన్ అయ్యింది. సో సీఎం బిరెన్ సింగ్ సో నంబర్ ఆఫ్ యాక్షన్స్ అనేది అగెనెస్ట్గా తీసుకున్నాడు. సో ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ చేశారో ఆ ఎంక్రోచ్మెంట్ ప్లేసెస్లో చర్చెస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రతిదీ డిమాలిష్ చేసేసాడు. తర్వాత మైగ్రేషన్ ఇల్లీగల్గా మైగ్రేట్ అయిన వాళ్ళని డిస్ప్లేస్ చేసేసాడు. నెక్స్ట్ ప్రాపర్ లివింగ్ కండిషన్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయలేదు డిస్ప్లేస్ అయిన పీపుల్స్కి. సో ఇది ఇన్నర్ లైన్ పర్మిట్. నెక్స్ట్ ఏంటి అని అంటే పాపీ కల్టివేషన్. సో ఈ పాపీ కల్టివేషన్లో మేజర్గా నార్కోటిక్స్ రిలేటెడ్ టు డ్రగ్స్ లాంటివి క్రాప్ ప్రొడక్షన్ అనేది జరిగింది. ఎందుకు అని అంటే అందులోకి వెళ్ళే వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తుంది. సో నార్మల్ జనరల్ క్రాప్స్ కంటే వీళ్ళు ఈ క్రాప్సే ఎక్కువ ప్రిఫర్ చేసేది. సో దానివల్ల ఏదైతే ఈ మయన్మార్ కానీ థాయిలాండ్ కానీ చైనా కానీ సో వీటి నుండి డ్రగ్స్ అనేది
ఎక్స్చేంజ్ అనేది అవుతుంది, మాఫియా అనేది జరుగుతుంది, వెపన్స్ కూడా ఇందులోకి ఎక్స్చేంజ్ అవ్వడం. సో దీనివల్ల వాయిలెన్స్ అనేది రిపీటెడ్గా ఇంక్రీజ్ అవుతుంది. సో సీఎం బిరెన్ సింగ్ అనేది దీని మీద ఫోకస్ చేశాడు. నెక్స్ట్ ఏంటి అని అంటే మేజర్ ఇంపాక్ట్ సీఎం బిరెన్ సింగ్ మీద పడిన ఏంటి అని అంటే సో ఆడియో ట్రాక్. సో ఏదైతే ఈ ఆడియో లీక్ ఉందో అది ఫైండ్ అవుట్ చేశారు కుకుజో కమ్యూనిటీ. సో సుప్రీంకోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తే సుప్రీంకోర్టు ఫారెన్సిక్ ద్వారా ఏమని చెప్పింది అని అంటే సో 93% వరకు సో ఏదైతే ఆ వాయిస్ కాల్ ఉందో అది సీఎం బిరెన్ సింగ్ది. మరి ఆ వాయిస్ కాల్లో ఏముంది అని అంటే ఏదైతే మిలిటరీ కానీ సిఆర్పిఎఫ్ కానీ ఇలాంటి ఫోర్సెస్ అనేది మణిపూర్ ఇష్యూ సాల్వ్ కావడానికి తీసుకొచ్చారు. సో వాటిని పంపించేసి ఏవైతే సీఎం బిరెన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నో పోలీస్ సో ఈ ఫోర్సెస్ కంబైన్ అయ్యి రూల్ చేద్దామనుకున్నారు. ఎందుకు అని అంటే ఈ సీఎం బిరెన్ సింగ్ మేతి కమ్యూనిటీకి బిలాంగ్. సో కుకుజో కమ్యూనిటీ ఏమంటుంది అని అంటే ఆల్వేస్ దే ఆర్ డామినేటింగ్ అస్. సో పార్షియాలిటీ అనేది ఉంది. సో సీఎం బిరెన్ సింగ్ అనేది రిజైన్ చేయాలి. సో ఇదొకటే ఇష్యూ కాదు, కుకుజో నుండే కాదు, నెక్స్ట్ డిఫరెంట్ పార్టీస్ నుండి కూడా ఈవెన్ బీజేపీ ఎమ్మెల్యేస్ దే ఆర్ హ్యూజ్లీ ఆర్గ్యూడ్. నెక్స్ట్ అజయ్ కుమార్ భల్లా గవర్నర్. సో వీళ్ళందరూ కలిసి ఎగనెస్ట్ అయ్యారు. సో మణిపూర్లో వైలెన్స్ తగ్గి పీస్ రావాలి అని అంటే సో రిజైన్ అనేది జరగాలి. సో ఆఫ్టర్ మెనీ ఇష్యూస్ సో సీఎం బిరెన్ సింగ్ అనేది రిజైన్ అయ్యి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ రూల్ అనేది జరిగింది. సో ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటి అని అంటే మణిపూర్ స్టేట్ అనేది ఈ కాన్ఫ్లిక్ట్స్ వల్ల డివైడ్ అవ్వకూడదు. సో న్యూట్రల్ అడ్మినిస్ట్రేషన్ అనేది రావాలి. సో ఇంపార్షియల్గా ఉండాలి, ఐదర్ కుకుజో కమ్యూనిటీ కానీ మేతి కమ్యూనిటీ కానీ నాగాస్ కమ్యూనిటీ కానీ. నెక్స్ట్ పీస్ఫుల్ టాక్స్ కానీ నెగోషియేషన్స్ కానీ అవ్వాలి. నెక్స్ట్ సిఆర్పిఎఫ్ కానీ మిలిటెంట్ కానీ గైడ్ చేయాలి. సో ఇలా జరిగితే మణిపూర్ ఇష్యూ అనేది రిజాల్వ్ అవుతుంది. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయి, చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.